గతేడాది వర్షాలతో మూసీ నది నగరాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. మూసీ ప్రవాహంలో కొట్టుకొచ్చే చెత్తను తొలగించేందుకు 2 ఏళ్ల క్రితం తేలియాడే ఇనుప జాలీలను ఏర్పాటు చేశారు. ఈ జాలీల వద్ద పేరుకుపోయే చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాల్సి ఉన్నప్పటికీ నెలల తరబడి నిర్వహణ లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. చెత్త పెద్ద పెద్ద తెప్పల్లా పేరుకుపోగా వాటి చుట్టుపక్కల గుర్రపు డెక్క విస్తరించి నది ప్రవాహానికి అడ్డంకిగా మారింది. ఇప్పుడు వర్షాకాలంలో మళ్లీ వరద తిప్పలు తప్పేలా లేవంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలెక్కి అందిస్తారు. ప్రతి వర్షాకాలంలో మూసీ నది వరద ప్రభావం ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రతి ఏడాది కూడా మూసీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరి ఇళ్లలో కూడా వరద నీరు చేరి అందరూ కూడా ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కొంటారు. అయితే ఈ మూసీ నదిలో ఎక్కువగా గుర్రపు డెక్క చెత్తా చెదారం పేరుకుపోవడం వల్ల వరద ప్రవాహం అంతా సాఫీగా లేక అదంతా కూడా ఇళ్లలోకి చేరుతోంది. అయితే ఈ వరద ప్రవాహం సాఫీగా సాగాలనే ఉద్దేశంతో అధికారులు మూసీ నదిలో అక్కడక్కడ కొన్ని ప్రవాహంలో కొట్టుకొచ్చే చెత్తను సేకరించి తొలగించే ప్రణాళికలో భాగంగా 2 ఏళ్ల క్రితం తెలియాడే ఇనుప జాలీలను అయితే అక్కడక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఆ జాలీల దగ్గర పోగయ్యే చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాల్సి ఉంటుంది. కానీ కొన్ని నెలలుగా ఆ పనులు చేయకపోవడంతో అంతా కూడా ఎక్కడికక్కడ ఉండిపోయి గుర్రపు డెక్క ఫామ్ అయ్యి మొత్తం నీటి ప్రవాహాన్ని అయితే అడ్డుకుంటుందని చెప్పొచ్చు. అయితే నగరంలో ప్రతి సంవత్సరం కూడా కురిసిన వర్షాలకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఈ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే వర్షాకాలంలో పైన ఏవైతే ఉన్నాయో ఆ పైనుంచి వచ్చే చెత్త మొత్తం కూడా వర్షాలకు పై ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన చెత్తా చెదారం ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు గుర్రపు డెక్క కూడా నదిలో భారీగా పేరుకుపోయిందని చెప్పొచ్చు. అయితే ఈ చెత్తను అడ్డుకునేందుకు అధికారులు అక్కడక్కడైతే జాలీలను ఏర్పాటు చేశారు. కానీ అవి మధ్యలోనే ఆ జాలీలన్నీ కూడా విరిగిపోయాయి. ఆ చెత్త అంతా కూడా అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది. ఇప్పుడు కురుస్తున్న మోస్తారు వర్షాలకే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. చాలా వరకు ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కురుస్తున్న మోస్తారు వర్షాలకే పరిస్థితి వరద నీరంతా కూడా రహదారుల పైనకు వచ్చేస్తుంది. ఇంకా భారీ వర్షాల సమయంలో మా పరిస్థితి ఏంటా అంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో నదిలో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. అంతేకాకుండా మరోవైపు చూసుకుంటే ఈ పరిసర ప్రాంతాల్లో దోమలు పెరగడం దుర్వాసన వ్యాపించడం వల్ల స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వర్షాకాలాన్ని ఇప్పుడు రానున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఈ గుర్రపు డెక్క అదేవిధంగా ఎక్కడికక్కడ పేరుకుపోయిన ఆ చెత్త చెదారాన్ని అంతా కూడా క్లీన్ చేయాలంటూ కూడా స్థానికులు కోరుకోవడం జరుగుతుంది. మనం విజువల్స్ లో చూసుకుంటే కూడా నది పొడవునా కూడా గతేడాది వర్షాకాలంలో కొట్టుకొచ్చిన చెత్త ఆ వ్యర్థాలన్నీ కూడా ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇప్పటి వరకు కూడా వాటిని ఎక్కడ కూడా క్లీన్ చేయలేదు. అదేవిధంగా అంటే ఇప్పుడు చూసుకుంటే మూసీ సుందరీకరణ పేరుతో ఎన్నో నిధులు అయితే రావడం జరిగింది. అంతేకాకుండా అంటే సుందరీకరణ చేస్తామంటూ అధికారులు చెప్తున్నారు. సుందరీకరణ పక్కన పెడితే ఈ ఉన్న మూసీలోనే ఇప్పటి వరకు కూడా ఆ వర్షాకాలంలో గతేడాది వర్షాలతో ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన ఆ వ్యర్థాలను కానీ చెత్తా చెదారాన్ని కానీ ఎక్కడ కూడా క్లీన్ చేయకుండా అదే విధంగా ఉంచడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చిన వర్షాలకి ప్రవాహం సాఫీగా సాగకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అయితే ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఏదైతే గుర్రపు డెక్క నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది కాబట్టి స్థానికుల జాగ్రత్తను వారి యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులంతా కూడా ఇదంతా గుర్రపు డెక్కను కావచ్చు చెత్త చెదారం అంతా కూడా క్లీన్ చేపించాలంటూ కూడా ఇక్కడ స్థానికులు కోరుకోవడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో అలేఖ్య, HM TV, హైదరాబాద్.